దళితులంటే జగన్ రెడ్డికి ప్రేమ లేదని, ఎన్నికల సమయంలో మాత్రమే జగన్ రెడ్డికి దళితుల యోగక్షేమాలు గుర్తొస్తాయని టీడీపీ స్టేట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ వెంకటగిరి నియోజకవర్గ అబ్జర్వర్ జెన్ని రమణయ్య అన్నారు. బుధవారం నెల్లూరు జిల్లా టీడీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దళితులపైన ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టిన ఘనత జగన్మోహన్ రెడ్డిదేనన్నారు. నెల్లూరు పార్లమెంటు టీడీపీ మహిళా అధ్యక్షురాలు పనబాక భూలక్ష్మి మాట్లాడుతూ కరోనా సమయంలో మాస్కులు అడిగినందుకు దళిత డాక్టర్ సుధాకర్ ను చిత్రహింసలు పెట్టి ఆయన చావుకి వైసీపీ కారణమన్నారు. కోడికత్తి డ్రామాతో దళిత బిడ్డ శ్రీనివాసుని 5 ఏళ్లుగా జైల్లో మగ్గపెట్టి తల్లిదండ్రులు కష్టాలు పాలు చేశారన్నారు. జగన్మోహన్ రెడ్డి సొంత నియోజకవర్గంలో దళిత మహిళా నాగమ్మను దారుణంగా అత్యాచారం చేసి కిరాతకంగా చంపేస్తే ఆ కుటుంబాన్ని పరామర్శించలేని జగన్ రెడ్డి పరామర్శ చేయడానికి వెళ్లిన వంగలపూడి అనితని ఎంఎస్ రాజుపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసిన ఘనత కూడా వైఎస్ఆర్సీపీ పార్టీకే దక్కుతుందన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు దావా పెంచలయ్య, ఎస్సీసీఎల్ రాష్ట్ర ఉపాధ్యక్షులు శైలేంద్రబాబు, టీడీపీ జిల్లా ఎస్సీసీఎల్ ప్రధాన కార్యదర్శి దారా విజయబాబు, రాష్ట్ర ఎస్సీ కార్యదర్శి మైఖేల్, విజయ్ కుమార్, నియోజకవర్గ దళిత నాయకులు జగన్, రవి, మస్తాన్, లాజరసి మొదలగువారు పాల్గొన్నారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 2019 నుంచి 2024 5 సంవత్సరాల పరిపాలనలో దళితులకు వ్యతిరేకమైనటువంటి పాలన 5 సంవత్సరాల్లో కొనసాగిందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. దానికి ప్రత్యక్షంగా ఈ 5 సంవత్సరాల కాలంలో దళితుల కోసం 15% రిజర్వేషన్లు అన్ని విభాగాల్లో దాదాపుగా 33,000 కోట్ల రూపాయలతో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఆ ప్రభుత్వంలో దళితులకు చెందాల్సినటువంటి నిధుల్ని దారి మళ్లించి ప్రభుత్వంలో మంత్రులు, శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు దళితుల మీద పెట్టరేగిపోయి 282 సంఘటనలు ప్రత్యక్షంగా 16 మంది సరిపోయారు. పరోక్షంగా దాదాపుగా 48 మంది సావు బతుకుల మధ్య కొట్లాడారు. మిగతా వాళ్ళ మీద దాడులు, హత్యలు. ఈరోజు 4-5 రోజుల క్రితం పత్రికల్లో కూడా చూసాం. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో దళితుల మీద ముసల కన్నీరు కారుస్తూ ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. గతంలో నా ప్రభుత్వంలో నా దళితుల్ని, నా ఎస్సీని బ్రహ్మాండంగా అన్ని రంగాల్లో ముందుండి నేను పరిపాలన చేశాడని చెప్పి మేము ఒక విషయం చెప్తా ఉన్నాం. మీ ప్రభుత్వంలో బాధ్యతగా శాసన మండలి సభ్యుడు అనంతబాబు ఒక డ్రైవర్ అనేటువంటి దళితుడిని, సుబ్రహ్మణ్యంని తీసుకొని పోయి చంపి వాళ్ళ ఇంటి దగ్గర డోర్ డెలివరీ చేసిన విషయాన్ని ఇప్పటికీ దళితులు మర్చిపోలేనటువంటి పరిస్థితి కూడా ఈ రాష్ట్రంలో ఉంది. అదేవిధంగా డాక్టర్ సుధాకర్ ప్రభుత్వం ఏర్పడిన కరోనా సమయంలో ఒక డాక్టర్ వృత్తిలో ఉండి ఒక దైవ సమానుడిగా భావించే ప్రజలు ఆయన మాస్కులు ఇవ్వండి దానికి అతన్ని ఒక సంఘ విద్రోహ శక్తిగా రోడ్డు మీద నిలబెట్టి పోలీసు చేత కొట్టించి ఆయన మానసికంగా రోగి అయ్యి చనిపోవటానికి కారణం కూడా వైసీపీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. మరి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉదయగిరి నియోజకవర్గంలో ప్రభుత్వం ఏర్పడినటువంటి నెల రోజుల్లోనే అనూష అనే ఒక అమ్మాయిని ఉదయగిరి 2 కిలోమీటర్లు ఉన్నటువంటి ప్రాంతంలో ఒక అమ్మాయిని అనూషాన్ని కూడా ఊరేసినటువంటి సంఘటన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దగ్గరగా 2-3 నెలల్లో జరిగినటువంటి సంఘటనలు కూడా గుర్తు చేస్తూ ఉన్నాం. మరి ఈ రాష్ట్రంలో ఆర్థికంగా సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల్లో దళితులను నేను దగ్గరుండి ఈరోజు నేను నడిపించానని చెప్పినట్టు జగన్మోహన్ రెడ్డి గారికి 5 సంవత్సరాల్లో మీరు ప్రభుత్వంలో ఉండి దళితులకి శిరోమండనం చేశారు. దళితులకు ఒక వరప్రసాద్ అనే ఒక వ్యక్తికి ఆ వరప్రసాద్ అడిగింది ఏంటంటే ఇసుక మాఫియా పెట్టలేకపోతా ఉంది, ఇది తప్పు అన్న దానికి గుండు గీసి శిరోమండనం చేసినటువంటి పరిస్థితి కూడా మీ ప్రభుత్వంలో జరిగింది. అదేవిధంగా ఓం ప్రతాప్ మదనపల్లికి సంబంధించినటువంటి వైసీపీ దళిత కార్యకర్త మీ మద్యం నాసిరకంగా ఉంది, ఈ విధంగా మీరు బెల్ట్ షాపుల పేరుతో ఈరోజు దళిత వర్గాలు ఎక్కువగా చనిపోతూ ఉన్నారు, నాసిరకమైన మందుని ఎక్కువ రేట్లు పెట్టి మీరు
అమ్ముతూ ఉండాలని చెప్పి ఒక సోషల్ మీడియాలో మాట్లాడితే ఉదయాన్నే శవమై తేలినటువంటి పరిస్థితి కూడా ఉంది. మరి ఈ జిల్లాలో బయట జిల్లాల విషయం అయితే ఎప్పటికప్పుడు చెప్పుకుంటూ పోతే 282 సంఘటనలు చెప్పుకోవాలి. ఉదయగిరి నారాయణ ప్రత్యక్షంగా సర్వేపల్లి శాసనసభ్యులు మంత్రిగా బాధ్యతగా ఉన్నటువంటి ఆ యొక్క ప్రోత్సాహంతో కన్నమూరు అనేది నెల్లూరు రోడ్లో ఉండొచ్చు, కానీ ఆ రోజు కరిమూల వేసే ప్రభుత్వంలో ఉండి గోవర్ధన్ రెడ్డి సపోర్ట్ చూసుకొని ఉదయగిరి నారాయణని కరిమూల వేసే ద్వారా కూడా మర్డర్ చేయటం జరిగింది. అదేవిధంగా ఇక్కడ కరుణాకర్ కావలి శాసనసభ్యులు నా యొక్క సావుకి కావలి శాసనసభ్యుల కారణం చెప్పి లిఖితపూర్వకంగా కలెక్టర్కి ఎస్పీకి రాసి ఆయన చనిపోవటం జరిగింది. అంటే ఇలా చూసుకుంటూ పోతా ఉంటే ఈ రాష్ట్రంలో ప్రత్యక్షంగా దళితులు చంపేసే ఈరోజు వైసీపీ ప్రభుత్వం ద్వారా అని చెప్పి సందర్భాన్ని తెలియజేస్తా ఉన్నాం. అయితే ఈ యొక్క 2019-24వ తారీఖుగా జరిగినటువంటి సంఘటనలన్నీ కూడా ఈ రాష్ట్రంలో గాయమై మరి ఈరోజు దళిత వర్గాల్లో కూడా ఇప్పటికి కూడా మర్చిపోలేని పరిస్థితి కూడా మరి దళిత వర్గాల ప్రజలు గుర్తుంచుకోవాలని, ఎప్పుడైనా ఏదైనా ముసల కన్నీరు కార్చేటప్పుడు దళితులకి మీరు ఏం చేశారు, దళితులు ఎంతమంది చంపారనే విషయాన్ని కూడా మీరు ఆత్మ పరిశీలన చేసుకొని మాట్లాడాలని కూడా జగన్మోహన్ రెడ్డికి మేము ఈ సందర్భంగా ప్రశ్నిస్తూ ఉన్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రి దళితుల్ని మేము ఒక అధికారంలో ఉన్నప్పుడు ఉద్ధరించాము అనేసి గొప్పలు చెప్తున్నారు. అయితే ఆయన పరిపాలించినటువంటి 5 సంవత్సరాల్లో దళితుల పరిస్థితి ఏంటంటే డోర్ డెలివరీ అంటే ఫుడ్డు, లేదంటే బట్టలు, ఏదంటే ఇంటికి సంబంధించినటువంటి సామాగ్రిని ఆన్లైన్లో అప్లై చేస్తే ఇంటికి తీసుకొచ్చి మనకి ఇవ్వడం జరుగుతుంది. కానీ వైసీపీ ప్రభుత్వంలో ఒక ప్రతినిధి ఎమ్మెల్సీ అనంతబాబు ఒక దళిత డ్రైవర్ని చంపి కారులో తీసుకొచ్చి ఆ తల్లిదండ్రులకి గర్భవతి అయినటువంటి తన భార్యకి డోర్ డెలివరీ, ఆ శవాన్ని డోర్ డెలివరీ చేసినటువంటి ఘనత వైసీపీ పార్టీలోది. తీసుకొచ్చి నేనే చంపాను, ఇదిగో మీ బిడ్డ అన్నట్టుగా ఆయన విర్రవీగడం జరిగింది. ఆ తర్వాత బెయిల్ ద్వారా వచ్చిన తర్వాత అనంతబాబు గారు, అతను గారు అనేది కూడా కరెక్ట్ కాదు, అంగవైభవంగా పూలమాల వేసి సంబరాలు చేసుకుంటూ ఆయన ఏదో సాధించినట్టుగా జైలు నుంచి తీసుకురావడం జరిగింది. అలాంటి వ్యక్తిని జగన్మోహన్ రెడ్డి గారు సభలకు తీసుకొచ్చి అతను పక్కన కూర్చోపెట్టుకొని ఉత్తముడని చెప్పడం అనేది దళితులు మీరు అవమానించడం కాదా అని మేము అడుగుతున్నాం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు గతంలో వాళ్ళ నాన్న రాజశేఖర రెడ్డి గారు చనిపోయినప్పుడు ఓదార్పు యాత్రలు చేశాడు. మరి నిన్నటి రోజున ఆ డ్రైవరు సుబ్రహ్మణ్యం చనిపోయి 4 సంవత్సరాలు అవుతుంది నిన్నటితో. మరి ఈ 4 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి గారు ఏ ఒక్క రోజైనా ఆ దళిత కుటుంబాన్ని, ఆ తల్లిదండ్రుల్ని, ఆ గర్భవతి అయినటువంటి భర్తను కోల్పోయినటువంటి భార్యని, ఆ పసికందుని పోయి పరామర్శించినట్టు పరిస్థితులు ఉన్నాయని మేము అడుగుతున్నాం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఈరోజు ఉండి వైసీపీ పార్టీలో మేము దళితులకి చాలా గొప్పలు చేసామని చెప్తున్నారు. డాక్టర్ సుధాకర్ గారు ఆయన మాస్క్ అడిగిన పాపానికి గాను అతను నడి రోడ్డు మీద చేతులు కాళ్ళు కట్టేసి పోలీసుల దగ్గర కొట్టించారే, మరి అతని సావుకు కారణం కాదా? ఒక దళితుడైనటువంటి డాక్టర్ గారినే అతని యొక్క ప్రాణమే మీకు లెక్కలేదు, మరి ఇంక డ్రైవర్ అయినటువంటి సుబ్రహ్మణ్యం ప్రాణం మీకు లెక్క అని మేము అడుగుతున్నాం. మహిళలు, ఆడబిడ్డలు, రమ్యాని బీటెక్ చదువుతున్న అమ్మాయి నడి రోడ్డు మీద పొడి చంపారు ఇండిపెండెన్స్ డే రోజు. మరి ఆ యొక్క కేసు ఏం చేసావు? నీ యొక్క తాడేపల్లి ఆఫీస్కి కోటవేట దాడిలో ఒక మహిళని రేప్ చేశారు, గ్యాంగ్ రేప్. మరి ఆ కేసు ఏం చేసావు అధికారంలో ఉన్నప్పుడు? రోజు నెల్లూరులో కావచ్చు, ఇప్పుడు జనరల్ అని చెప్పారు, నెల్లూరులో అనేకమైనటువంటి ఎస్సీలు బలైపోయారు మీ యొక్క ఎమ్మెల్యేల వల్లే. మరి ఏం న్యాయం చేశారు మీరు? ఏమి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి ఎలక్షన్లు వస్తున్నాయంటే దళితుల యొక్క ఓట్లు కావాలి, నా ఎస్సీ, నా ఎస్టీ, నా అక్క చెల్లెమ్మలు అంటారు. ఎలక్షన్లు అయిపోయిన తర్వాత ఎస్సీలన్నా, ఎస్టీలన్నా, మహిళలన్నా లెక్కలేదు.
ఈరోజు వైసీపీ పార్టీకి మహిళల గురించి, ఎస్సీల గురించి, ఎస్టీల గురించి మాట్లాడే అర్హత లేదని మేమందరం కూడా తెలియపరుస్తున్నాం. ఎందుకంటే ఈరోజు సుబ్రహ్మణ్యం అనే వ్యక్తిని చంపేసినటువంటి అనంతబాబు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, నేను అధికారంలోకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఈ కేసుని ప్రొటెక్షన్ చేస్తానని చెప్పారు. ఈరోజు అనంతబాబుని అరెస్ట్ చేసి జైల్లో పెడితే అతను బెయిల్ మీద వచ్చి ఈరోజు వాళ్ళ యొక్క సాక్షులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని బెదిరిస్తారు, చంపేస్తామంటారు. అంటే ఒక ఎస్సీ ప్రాణాన్ని, ఒక దళితుడి యొక్క డ్రైవర్ ప్రాణాన్ని తీసినా కూడా వీళ్ళకి జ్ఞానం లేదు. అంటే చులకన భావం, దళితులే కదా అనేసి ఒక చులకన భావంతో ఆ యొక్క సాక్షులను కూడా ఇప్పుడు కూడా అంటే మార్పు లేదు. దళితులను ఒకటి చంపేసి ఆ సాక్షులను కూడా మీరు సాక్ష్యం చెప్తే చంపేస్తామని చెప్పి బెదిరిస్తున్నారంటే ఈ యొక్క వైసీపీ పార్టీలకి చిత్తశుద్ధి ఉందా దళితుల పైన మేము అడుగుతున్నాం. ప్రపంచ స్థాయి రోబోటిక్ సర్జరీలు మన నెల్లూరు నారాయణలో 26 సంవత్సరాల సంస్థాగత అనుభవం, సాంకేతిక ఆధారిత వైద్య సేవలు, ప్రామాణికత, నాణ్యత మరియు నిబద్ధత, అధునాతన 3D హై డెఫినిషన్ విజువలైజేషన్, సర్జన్ పూర్తి నియంత్రణలో పనిచేసే మల్టీ ఆర్టిక్యులేటెడ్ రోబోటిక్ ఆర్మ్స్, మిల్లీమీటర్ స్థాయి ఖచ్చితత్వం, మెరుగైన ఎర్గోనామిక్స్ మరియు స్థిరత్వం. నారాయణ రోబోటిక్ సర్జరీ తక్కువ నొప్పి, తక్కువ రక్తస్రావం, వేగంగా కోలుకోవడం, త్వరితంగా డిశ్చార్జ్. నెల్లూరు పరిసర ప్రాంత ప్రజలకు అందుబాటులో కలదు.